రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. సంక్రాంతి పర్వదినం అంటే పల్లెల్లో ఆ వాతావరణమే వేరుంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ముచ్చటగా జరుపుకునేటువంటి పండుగలు చాలా గొప్పగా జరుపుకుంటారు. గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండుగకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం మనం జనగామ జిల్లా కిలాచాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గొబ్బెమ్మలతోటి ముందు ముగ్గులను అలంకరించారు. అలాగే గోమాత, గంగి గోవు మాతలు కూడా వచ్చి, డూడు బసవన్నలు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఇంటింటికి తిరుగుతూ ఒక సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నేడు ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బసవన్నలు కానీ అలాగే గంగిరెద్దులు కానీ మనకు ఎక్కువగా కనిపించట్లేదు. కానీ గ్రామీణ వాతావరణం అంటే ఇక్కడికి వస్తేనే కనిపిస్తుంది. ఆ వాతావరణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. చాలా మంది ఇక్కడ ఈ పండుగ వాతావరణాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఒకసారి మనం ఆ గంగిగోవు మాతను చూద్దాము. ఎట్లా అలంకరించారు, ఆ చీరలు అలంకరించారు. గంగిగోవు మాత ఇంటికి వస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టుగా గ్రామస్తులు భావిస్తారు. ఆ దేవతను కాళ్ళు కడిగి పసుపు కుంకుమ కూడా పెట్టి పూజించి అమ్మవారిని కరుణాకటాక్ష వీక్షణలు పొందుతున్నామన్నటువంటి ఒక భావనతోటి ఆ గోమాతను పూజిస్తూ ఉంటారు. దానికి ఆ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఇక్కడికి ఇలాగ వచ్చాడా అన్న లెవెల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ప్రస్తుతానికైతే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం ఏం జరుగుతుంది అనేది. ఒకసారి చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గరికి గోమాత వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? దగ్గరండి. మంచిగానే అనిపిస్తుంది. పండుగలు ఎట్లా జరుపుకుంటారు మీరు? మంచిగానే జరుపుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు పండుగ వాతావరణము గతంలో మీరు చిన్నప్పటికి ఇప్పటికి ఏమన్నా మారిందా? మారింది. ఎట్లా మారింది? అప్పుడే బాగుండేది రేగు పనులతోటి. ఇప్పుడు కల్చర్ మారుతుంది కదా. ఎందుకు మారుతుంది? ఎందుకు మారుతుంది అంటే మీరు సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు, మీ ఇంట్లో పండుగలు చేసుకుంటున్నారు కదా. చేసుకుంటున్నాం. ఓకే ఓకే. ఇట్లమ్మా ఒకసారి, మీరు చిన్నప్పుడు పండుగలకి ఇప్పుడు పండుగలకి ఎట్లా తేడా ఉంది? అన్ని ధాన్యాలు పిల్లలు బాగా ఉండే. చిన్నప్పుడు బాగాలేదా? అప్పటిదే బాగుండే, ఇప్పుడు అందులో సాగం. ఓకే ఓకే. సరే సరే. పెద్ద మనిషి మీరు చెప్పండి, ఇప్పటిదాకా దాదాపు రాగానే కాళ్ళు కడిగారు, ప్లస్ కుంకుమ బొట్లు మీ పిల్లలతో చేయించారు. ఎందుకంటే సాంప్రదాయం మీకు తెలుసు కాబట్టి మీ పిల్లలు చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందా? ఉండాలి. అప్పుడు వెనుకట మన పచ్చడి గరక మన పిండి తెచ్చి గుడ్డెమ్మల పెట్టి మంచిగా ప్రశాంతంగా వెనుకటి పద్ధతిలా ఉండే అప్పుడు ఆవు పెండ పాలు పతాకం తెచ్చి చేసేది. ఆ విధంగా ఉండే. అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు చాలా మారింది. అప్పటి రోజులే మాసక్క రోజులు, ఇప్పటి రోజులు సుఖం రోజులు. ఓకే. అంటే ప్రజలకు పండుగల ప్రాముఖ్యత ఏం తెలుస్తలే అంటారు. పండుగలు అంటే మా రోజులు కట్టే తినడానికి పోటీ వరకే ఉన్నారు. కానీ పండుగలు తురితిగా మంచిగా నిమ్మలా చేసుకుని తాగుదాం రా తిందాం రా అంటే దాని గురించి తప్ప ఇంకోటి లేదు. మంచి అప్పటి రోజులు ఇలా పండుగ అంటే ఇంత బెల్లం వండుతా అంటే ఈయన గ్యార ముక్కలు చేస్తా అంటే అది సంతోషంగా తినుకుంటా ఉండేది. ఇలా ఇన్ని గ్యార ముక్కలు చేసినా ఒక గ్యార ముక్క సమానం కాదు. ఇట్లా అసలు ఆయన రోజు ఆ పద్ధతులే మంచి పద్ధతులు, ఆ రోజుల పద్ధతులే మంచి. ఇంటి దగ్గరికి గంగెత్తే ఆ పగబాడు వస్తే ఏమంటావు అంటే ఇట్లా అంటే పుల్లెద్దుండే. ఆ ఇంటికి ఆడవిల్లే వస్తా అంటే ఇట్లా ఇట్లా ఏమంటావు అంటే ఉండే వీళ్ళే పట్టనే గంగెత్తు. అయితే ఆ వెనుకటి పద్ధతులే మంచి, వెనుకటి వ్యవహారమే మంచిది. అసలు పద్ధతులు ఆ పద్ధతులు ఇప్పుడు మనం నేర్చుకోలేము. అది కాని ముచ్చట. ఏమో అన్నం అనుకో పోటీ అంటారు. ఆ వెనుకటి వ్యవహారంలే మంచి. ఓకే ఓకే. మీరు చెప్పండి, పండుగలు దాదాపు ఏంటంటే మీరు చిన్నప్పుడు కూడా పండుగలు చూసి ఉంటారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు, రేపు రాబోయే రోజు కూడా చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వాతావరణం చూస్తుంటే కాలం ఎట్లా మారుతుంది, పండుగలు కూడా జరుపుకునే విధంగా ఉన్నాయా, సంస్కృతి సాంప్రదాయాలు మనకు కనిపిస్తున్నాయి? ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపి ఇప్పుడు చూస్తే కనిపిస్తున్నాయి. కానీ వెనకటి దినం వేరు, ఈ దినం వేరు. కల్చర్ మారుతుంది కాబట్టి రాబోయే రోజులు చూస్తే జర తక్కువ ఉంటది. ఇప్పుడు అంటే వెనకడ ఆచారం బట్టి జర బాగా పండుగలు జరిగేది. చుట్టాలు పక్కలు అందరు వచ్చి చేసుకుంటా అంటే అది వేరే ఉండేది. ఇప్పుడు కల్చర్ ఏంటంటే ఈ సమాజం బట్టి ఈ పద్ధతి బట్టి జర తక్కువ తగ్గుతుంది కొంచెం జర. ఓకే ఓకే. చెప్పండి, మీరు చెప్పండి. గానే ఉన్నది. కానీ అప్పటి వెనకటి రోజులలో ఒక 4-5 రోజుల ముందు నుండి అన్ని బిడ్డలను కోడళ్ళను అందరిని పిలిపించుకొని బ్రహ్మాండంగా చేసేది. 4-5 రోజుల తర్వాత పోయేది. అలాంటిది పండుగ సమయానికి రావడం, ఏదంటే చేసినామంటే పండుగ చేసినామన్న వాతావరణం తప్ప. కానీ కొంచెం రాను కొంచెం మారనున్నది. వెనకటి రోజుల్లో పరిస్థితి అయితే కొంచెం చాలా తక్కువ ఉన్నది అప్పటికి.
ఇదివరకు అంటే పండుగ అంటే 3 రోజుల ముందు నుండే సంబరాలు ఉండేది, కానీ ఇప్పుడు డైరెక్ట్ రెడీమేడ్ అన్ని తయారవుతున్నాయి కాబట్టి ఎట్లా అంటున్నారు. ఓకే, ఇక్కడ చాలా నిజంగా ఇక్కడ కాలం మారినప్పుడు ఎట్లా జరిగిందని కూడా అద్భుతంగా చెప్పారు. మీరు చెప్పండి, దాదాపు ఇంటికి వెళ్తే మీరు ఆ గంగిరెద్దులో వెళ్తే వాటికి మొత్తం బియ్యం కానీ ఒడ్లు కానీ అందులో పోసేది, డబ్బులు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఆట ఆడిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితులు అప్పటిలాగా కనిపిస్తున్నాయా మీకు? అంటే మీ చిన్ననాటితనంలో అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఇస్తున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు ధాన్యాలు వస్తున్నారా, డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా? డబ్బులు ఇస్తారు, బియ్యం పెడతారు. బియ్యం కూడా పెడుతున్నారా? ఓకే ఓకే. అంటే మీకు ఈ గంగిరెద్దును తీసుకొని వెళ్తున్నందుకు మీకు ఆ సంతోషం అనిపిస్తుందా? పల్లెలలో అప్పలేక పండుగ వాతావరణం రిసీవింగ్ చేసుకుంటున్నారా? మంచిగా సంతోషంగా ఉన్నాయి. ఓకే ఓకే. మీరు చెప్పండి, మంచి మంచి పాటలు పాడుతున్నారు. మీరు ఆ పాటలు చూస్తుంటే ఏంటంటే ఆ గంగిరెద్దులు వచ్చినాయని చెప్పి సౌండ్ చూస్తేనే మనకి ఇంటి ముందుకు వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు పిల్లలు. ఇప్పుడు ఆ వాతావరణం చూసిన మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. జీవనం సాగుతుందా మీకు దీంట్లో? ఇప్పటి వరకు అయితే సాగుతుంది. ఎప్పటికీ గంగిరెద్దుతోటే ఉంటారా, లేకపోతే వేరే పనులు చేసుకుని పండుగలు అప్పుడే గంగిరెద్దుని తీసుకుంటారా? ఎత్తాం, ఆ పనులు ఉన్నప్పుడు ఆ పనికి వస్తాం. ఇప్పుడు పండుగ కదా, సంక్రాంతి పండుగ. ఎందుకంటే మా అయ్యలు మా తాతలు చేసిరు కాబట్టి మేము ఆ పద్ధతి పోకుంటాం. ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఉన్నప్పుడు పెడతారు, లేదంటే బిడ్డకి ఇది ఉందా అంటే ఇచ్చిన మందమే పట్టుకొని పోతాం. వాళ్ళ పెద్దల్ని పొగిడిస్తా ఉంటారు, పాట పాడిపిస్తా ఉంటారు. ఎవరికన్నా 5 10 ఎక్కువ ఇచ్చిన కూడా బిడ్డ నా ఇంటికి సంతోషంగా ఉండాలి, ఎద్దును ఆడిపియాలంటే ఆడిపిస్తా ఉంటాం. వాళ్ళ దీవెన పెట్టిపియా అంటే ఎద్దు కాళ్ళే పడతాం, అన్ని చేస్తాం, అన్ని సంతోషంగా వాళ్ళ ప్రకారంగా మేము నడతాం. మా ప్రకారం వాళ్ళు కూడా కొందరు నడిచేటోళ్ళు ఉన్నారు, కొందరు ఏం లేదు పోవాలేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇప్పుడు పెద్ద మనిషి మిమ్మల్ని తీసుకొచ్చిండు, ఆ గోమాత కాళ్ళు కడిగిండు, మంచిగా బొట్లు పెట్టిండు, పూజించిండు. పెద్ద మనిషికి ఏం దీవెనిస్తావు చెప్పు ఒకసారి మా టీవీ నుంచి అందరికీ. ఎందుకంటే ఆర్టీవీ ప్రేక్షకులు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ మీ దీవెనలు అందాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ గంగిరెద్దు బసవన్నల యొక్క దీవెనలు అందాలి. ఒక్కసారి మీరు ఏమేమి దీవెనలు పెడతారో ఒక్కసారి ఆ మీడియా తరఫు నుంచి చెప్పండి. ఇప్పుడు ఏం దీవెనలు అంటే ఇప్పుడు వాళ్ళ బుద్ధి మాకు 5 ఇచ్చే 10 ఇచ్చిన పాడు అంటున్నాం. వాళ్ళకి వాళ్ళ ఏం పేరు చెప్తారో దాన్ని బట్టి మేము పొగుడుతూ ఉంటాం. గట్లా పెద్దపురం నీ పేరు, మీ తాత పేరు మీ వెంకటయ్య, మీ మనమని గారు తాత పేరు మీద పొగడాలి. ఆర్యో కలిగి వెంకటయ్య, మీ తాత వెంకటయ్య, పెద్దపురం నీ పేరు. ఇక శమగల్లాని మనవాడు తాత వెంకటేశవతోడి పొగిడిస్తాను. ఇక వేతవరను వస్తావు తాత వెంకటయ్య, వేదనేను వస్తావు. ఇక మండేడి నీ మంటలు తాత వెంకటయ్య, మాటలెక్కడ వాయము. దయగలిగా నీ మనవాడు పెద్దపురం శవతోటి పొగిడిస్తాడు. ఇక తాత అంటే నువ్వు వెళ్తావా తాత వెంకటయ్య, వేనంగా నువ్వు వస్తావు. ఇక పనగంటే నిన్ను వెళ్తారా తాత వెంకటయ్య, పొగమంటే నువ్వు వస్తావు. ఇక విల్లుడిచిపోయేటప్పుడు తాత వెంకటయ్య, విల్లు చిన్నవాయను. ఇక వేతవరను వస్తావా తాత వెంకటయ్య, వేదనే నువ్వు వస్తావు. వేరయ్య వెంకటయ్య, ఎక్కడయ్య పేరు మీద పొగిడిచ్చే మనవాడు, తలపిచ్చే మనవాడు. ఓహోలి కలిగి ముట్టిని ముచ్చాలు కలిగి పట్టిని బంగారం కలిగి వాళ్ళు చల్లగండి మనవాళ్ళు కోటి సంపద లారీ గుంపు కలగనేది. ఎట్లా అది దీవెన మేము వచ్చేది. ఇగో మాకు ఇచ్చిన వాళ్ళ తాత పేరు మీద 5 కానీ 10 కానీ మాకు ఇదే సంతోషం. పొగిడిస్తాం పోతాం, గట్లా మాకు అదే సంతోషం. ఏమైనా కావాలనుకుంటే అమ్మాయి నన్ను బియ్యం పెట్టు అంటే బుద్ధి ఉంటే బియ్యం పెడితే కూడా తీసుకుంటాం. ఏమైనా పాత చీరలు కానీ కొత్త చీరలు కానీ వాళ్ళ బుద్ధితోటి రైకి ముక్కలు ఏమైనా ఇస్తే కూడా ఎద్దు మీద వేస్తాం మేము. గట్లా అందరికి సంతోషంగానే పోతాం మేము. గట్లా ఇప్పుడు ఈ భోగి మంటల సమయంలో భోగి రోజు ఉంటారా, రేపు సంక్రాంతి కనుమ రోజు కూడా వెళ్తా ఉంటారా? మీరు రాత్రి తిరుగుతాం, భోగి తిరుగుతాం. కాకపోతే మాకు వీలుంటే 4-5 రోజుల ముందు కూడా తిరుగుతాం. ఇక కాకపోతే ముందు నుంచి కూడా తిరుగుతాం. ఇక ఇంట్లో పరిస్థితులను బట్టి ఇక పండుగకే తిరుగుతాం. ఇక ఓకే, సంక్రాంతి పండుగకి ఎందుకు తిరుగుతారు మీకు ఏమైనా తెలుసా? ఇది సంక్రాంతి పండుగకి ఎందుకు వస్తారు? సంక్రాంతి పండుగ అంటే ఎద్దు ఇంటి ముందుకు వస్తే వాళ్ళకు సంతోషం, మేము ఎద్దును పట్టుకొని మేము పోతాం కాబట్టి మాకు సంతోషం. ఎందుకంటే 5 10 మాకు దొరుకుతాయి. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చింది కాబట్టి ఓ దేవత వచ్చిందని వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఓకే ఓకే. పంటలన్నీ పండి ఇళ్లకు వచ్చిన తర్వాత ధాన్యాలన్నీ ఇట్లా ఇస్తా అంటారు కదా, అప్పుడైతేనే మీకు సమృద్ధిగా వాళ్ళు ఇంట్లో ఉంటాయి కాబట్టి పెట్టగలుగుతారు, అంతేనా? ఎందుకంటే వాళ్ళు పంటలు పండిస్తారు కదా, ఇప్పుడు కోతలు అయిపోయినాయి. ఉన్న పంటలు అమ్మేటి అమ్ముతారు, ఉండేటి కూడా ఇంట్లో ఉంటాయి ధాన్యాలు. మాకు ఏదో వాళ్ళ ఖుషిగా మాకు ఇస్తారు.
ఇప్పటి వరకు వీరి మాటల్లోనే విన్నాము సంక్రాంతి పండుగ పర్వదినం ఎలా జరుపుకుంటారో. ఎందుకంటే సంక్రాంతికి పంటలు మొత్తం కోసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ధాన్యాగారాలు మొత్తం నిండి ఉంటాయి కాబట్టి ఈ సమయంలోనే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకు 4 గింజలు వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా పండుగలు గతంలో ఎట్లా జరుపుకున్నారు, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, సంస్కృతి సాంప్రదాయాలన్నీ రాను రాను ఎలా మారిపోతున్నాయి అన్నది ఇప్పుడు మనం చూస్తే తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇంటికి గంగి గోవు వచ్చిందంటే, అలాగే గోమాత వచ్చిందంటే ఒక లక్ష్మీదేవి వచ్చిందన్నటువంటి ఒక అనుభూతికి మాత్రం ఇక్కడ లోనవుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా తమ జీవనోపాధి సంక్రాంతి పండుగలు అలాగే ఏ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అప్పుడు డూడు బసవన్నలు కూడా ఇక్కడికి వచ్చి పండుగలు జరుపుకుంటామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అందరూ ఇరుగిళ్ళు పొరిగిళ్ళు బాగున్నప్పుడే అందరూ బాగుంటారు అన్నటువంటి ఒక సూచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అందరూ సుభిక్షంగా ఉంటేనే మాకు కూడా 4 గింజలు దొరుకుతాయి అన్నటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారు. అందుకే పండుగలు ప్రాశస్త్యం ఎప్పుడైనా గొప్ప సంస్కృతి సాంప్రదాయాలతో నిండుకుంటది కాబట్టి ఈ పండుగలు జరుపుకోవడం కూడా ఎంతో గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అభివర్ణిస్తున్నారు. జనగామ జిల్లా కిలాషాపురం గ్రామం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.